గుంజి 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 గుద్దబగలదే. గత 2 రోజులుగా ఈ కాంట్రవర్సీ చాలా దూరం పోతుంది. మ్యాటర్ ఏంటంటే ఈటీవీ ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఉన్నాడు కదా, ఆయన ప్రమోషన్స్ లో భాగంగా స్టేజ్ మీద ఒక 3 minutes సాంగ్ అయితే పాడిండు. పాటలో భాగంగా మధ్యలో ఒక 5 seconds గుంజి 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 గు అని ఒక డైలాగ్ వస్తుంది. అక్కడితో స్టార్ట్ అయింది ఈ కాంట్రవర్సీ. తిరిగి చూస్తే సోషల్ మీడియా మొత్తం తెగ ట్రోల్ చేశారు ఈ క్లిప్స్ తీసేసి. ఎందుకంటే పాటలో ఆ బూతులు ఏంటి, మళ్ళా అది తీసుకొచ్చి స్టేజ్ మీద పాడటం ఏంటి అని చాలా ట్రోల్ చేశారు చంద్రహాస్ ని అయితే. ఆ తర్వాత ఏమైందంటే అశోక్ కుమార్ వేముల అని ఒక జర్నలిస్ట్ ఉంటాడనమాట, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీడియోలో ఏం మాట్లాడిందంటే చంద్రహాస్ ని గుంజి గుంజి, డైరెక్టర్ ని గుంజి గుంజి, ప్రొడ్యూసర్ ని గుంజి గుంజి, ప్రమోషన్స్ కోసం ఏమైనా పాటిస్తారా స్టేజ్ మీద అని చెప్పేసి గుంజి గుంజి అని చెప్పేసి మాట్లాడి రిలీజ్ చేసిండు. స్టేజ్ మీద మీ అమ్మ నాన్న చూస్తున్నారు కదా, అయినా కూడా అట్లనే పాడినావా అని చంద్రహాస్ని ఫుల్ క్రిటిసిజం చేసినాడు అనమాట. ఆ తర్వాత చూసుకుంటే మన చంద్రహాస్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు పబ్లిక్గా. దాంట్లో అశోక్ కుమార్ వేముల గారు అన్న మాటలకి చాలా రియాక్ట్ అయ్యాడు భయ్య. ఆయన అన్న మాటలకి 24 hours అపాలజీ చేయాలి అని చెప్పాడు, లేకపోతే వేరేలా ఉంటుంది కదా అని చెప్పాడు వీడియోలో అయితే. లాస్ట్కి ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, నేనేమైనా తప్పు చేసినానా, యాటిట్యూడ్ స్టార్ అని నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారు, స్టేజ్ మీద ఫస్ట్ టైం అప్రిసియేషన్ వింటుంటే కొంచెం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి మాత్రం ట్రోల్ చేస్తారా అని కొద్దిగా ఫీల్ అయితే అయ్యాడు. ఇంకా ఆ వీడియోలో అశోక్ కుమార్ వేముల గారికి ఓపెన్ వార్నింగ్ అయితే ఇచ్చేసాడు. అక్కడతో వీడియో అయిపోయింది. మళ్ళీ చూసుకుంటే అశోక్ కుమార్ వేముల గారు ఇంకో వీడియో రిలీజ్ చేశారనమాట. ఆ వీడియోలో ఏమని చెప్పారంటే, అశోక్ కుమార్ గారు ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక కామన్ మ్యాన్గా ఆ పదాలపై రియాక్ట్ అయినా అని చెప్పినాడు. చంద్రహాస్ నువ్వు స్టేజ్ మీద మాట్లాడిన పదాలు చిన్నవి కాదు, చాలా అసహ్యకరమైన పదాలు అని చెప్పినాడు. ప్రమోషన్ కోసం డైరెక్టర్ ప్రొడ్యూసర్ నీతోటి ఇలా స్టేజ్ మీద పాడించినారేమో అని చెప్పేసి వాళ్ళని కూడా తిట్టినా. సో నేనైతే నీ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది నీ ఘనకార్యం, నీ ఓన్గా నువ్వు చేసుకున్నావు అన్నమాట. సో డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నేను సిన్సియర్గా అపాలజీ చెప్తున్నాను అని చెప్పినాడు. కానీ నువ్వు చేస్తుంది మాత్రం చాలా తప్పు. ఎందుకని నెగిటివ్ పబ్లిసిటీ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు? నెగిటివ్ పబ్లిసిటీ మంచిది కాదు. మంచి సినిమా తీయండి, జనాలు చూసి ఆదరిస్తారు అని అయితే అశోక్ కుమార్ గారు అయితే వీడియోలో చెప్పారు భయ్య. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్పారు, నా మీద చిన్న గీత పడ్డా దానికి బాధ్యత నువ్వే. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, సుపారీ ఇచ్చి గ్యాంగులను పంపిస్తావా, కేసులు వేస్తావా అని అయితే అడిగారు వీడియోలో. ఈ మొత్తం సినారియో చూసుకుంటే మనకేమర్థమవుతుంది అంటే, సోషల్ మీడియాలో ఇవేగా ట్రెండ్ అవుతున్నది, ఇదే సాంగ్లో పెడదాం, కొద్దిగా వైరల్ అవుతుంది, సాంగ్ ప్రమోషన్ అవుతుంది అనుకొని ఉండొచ్చు చంద్రహాస్ గారు అయితే. కానీ అదే సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు చంద్రహాస్ పాడిన మాటలకి ఫుల్ ట్రోల్ చేస్తున్నారు భయ్య. నన్ను అడిగితే టాక్సిసిటీ అనేది మొత్తం పెరిగిపోయింది. దిన్నం వాడే మాటల్లో కూడా ఇట్లా మాటలు లేకుండా అసలు లేదు, ఏంది లేదు. సో సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ తగ్గిస్తే చాలా బెటర్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, చిన్న చిన్న పిల్లలు ఇంతుంటారు. మేము చెడ్డీలు వేసుకున్న వయసులో మాకు అసలు మాట్లాడనికనే సరిగ్గా రాదు. ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్లే ఊ అని ఏమేమో బూతులు మాడతారు. చెప్పాలంటేనే నాకే సిగ్గు అవుతుంది. ఎందుకంటే మమ్మల్ని మంచిగా పెంచినారు, వాళ్ళమ్మ నాన్న కూడా మంచిగా పెంచుతారు. కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఏమైందంటే అంత పబ్లిక్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి ఎవడో బెవర్స్గాడు మాట్లాడిన మాటలు వీళ్ళు చిన్నపిల్లలు కూడా రిపీట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో కూడా ఇట్లా టాక్సిసిటీ అనేది తగ్గిస్తే చాలా మంచిది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, ఇది చాలా నెగిటివ్ ఇంప్రెషన్ చూపిస్తుంది మన చిన్నపిల్లల మీద కానీ, అప్కమింగ్ జనరేషన్స్ మీద కానీ. ఎక్కడ ఏంది మాట్లాడాలో తెలిసి ఉండాలి జనాలకి. సో ఈ కంప్లీట్ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ తర్వాత ఈ సోషల్ మీడియాలో బూతులు ఎక్కడైతే వాడుతున్నారో చిన్న చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, దాని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళొస్తా. జై హింద్.